హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక మూవీ డైలాగ్ని జగన్మోహన్ రెడ్డి గారిపై చెప్పడం చాలా కూడా తీవ్రంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కుర్చీని డైరెక్ట్గా చూపించి ఆ కుర్చీని మడత పెట్టి ఒక వేదిక పైన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డైలాగ్ని అయితే యూజ్ చేశారు. సో దాని గురించి ఇప్పుడు అంటే అక్కడ దాని ఏమంటారు, వేడి పెరిగిపోతుంది రాజకీయాల్లో. కాంగ్రెస్ షర్మిల ఒక పక్క వేడి పెంచింది. ఆ వేడి పెరిగిపోయేసరికి ఇప్పుడు వీళ్ళకి కొంత లైమ్ లైట్ తగ్గింది, తెలుగుదేశం జనసేనకి. దాంతో వాళ్ళు కూడా రెడీ అయ్యారు, మనకు కూడా లైమ్ లైట్ కావాలని. కొంత షర్మిలది కొద్దిగా తగ్గుతుంది, పైగా పెళ్లి హడావిడిలో ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు మనం మైలేజ్ తీసుకురావాలన్నది ఒకటి. తెలుగుదేశం శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపాలి అనేది కూడా కనబడుతుంది. ఎందుకంటే జగన్ సిద్ధం సభలతో యూత్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్ వస్తున్నారు. సో ఈ ఫస్ట్ టైం ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం జగన్ ఏం వ్యూహం పంటున్నా అంటే కొద్దిగా ఈ యూత్కి తగినట్టుగా మాట్లాడడం, డైలాగ్స్ చెప్పడం. సినిమా చంద్రముఖి అన్నాడు చంద్రబాబుని, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అన్నాడు. ఇలాగా జగన్ వ్యవహార శైలికి భిన్నంగా యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని చేస్తున్నాడు. అలాగా మొన్న సభలో అతను స్లీవ్స్ మడచాల్సిన టైం వచ్చింది మనకి అని చెప్పాడు. అది బాగా వైరల్ అయింది. అంటే జగన్ అలా మాట్లాడు మామూలుగా. సో ఈ యూత్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. దానికి చంద్రబాబు కూడా జగన్కి పోటీగా తను కుర్చీ మడతపెట్టి అనేది మాట్లాడాడు. నిజానికి అది మన ఛానల్లోనే వచ్చింది బిగినింగ్లో. అది నిజానికి అతను ఒక బూత్ పదానికి వాడాడు, అది కుర్చీ మడతపెట్టి అనేది డాష్ డాష్ అని. దాన్ని మన గుంటూరు కారంలో సాంగ్గానే పెట్టేశారు. దాని మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి త్రివిక్రమ్ సినిమా మీద, ఇంత బూతుకు దిగజారాలనా అది ఇదని. కానీ అది ఇప్పుడు ఏంటంటే వైరల్ అయిపోయింది బాగా. జనాల్లో కూడా ప్రతి ఇళ్లల్లో కూడా దాన్ని పెట్టుకొని డ్యాన్సులు వేయడం అవన్నీ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు విపరీతంగా. అది తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా దాన్ని చేస్తున్నారు. అన్ని రీల్స్ ఈ మధ్య ఏ సాంగ్కు రాలేదు. పుష్ప తర్వాత ఎక్కువ రీల్స్ ఈ సాంగ్కే వచ్చాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు జనరల్గానే ఏమవుతుందంటే రాజకీయాల్లో ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఏది వైరల్ అయితే దాన్ని వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఒకసారి రాజకీయాల్లో వైరల్ అయిన దాన్ని సినిమాల్లోకి తీసుకొస్తారు. ఇవన్నీ పరస్పరం జరుగుతూ ఉంటాయి. అలాగే చంద్రబాబు దాన్ని పట్టుకున్నాడు. దాంతో మళ్ళీ లోకేష్ ఏమో కుర్చీ చూపించి అతనేమో దాన్ని వేరే రకంగా చేశాడు. ఇలాగా నీ కుర్చీని మేము మడతపెట్టి పక్కకి వేసేస్తాము, నీ కుర్చీ ఉండకుండా చేస్తాము అనేది లోకేష్ అభిప్రాయం. కానీ జనాల్లో కుర్చీ మడతపెట్టి అనేదే బాగా ముందుకెళ్ళింది. దాంతో ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా కూడా విమర్శలు మొదలుపెట్టాడు. అసలు నీలాగా కుర్చీని లాక్కునే టైపు కాదు మేము, కుర్చీని మాకు ప్రజలు మాకు ఇస్తారు, అంతేగాని మీరు కుర్చీ లాక్కునే బ్యాచ్ కాబట్టి మీకు అలాగే కనపడుతుంది అని ఆల్రెడీ చెప్తున్నారు. ఇక కొడాలి నానేమో, నువ్వు హైదరాబాద్లో నీ కుర్చీ ఎప్పుడో మడతపడిపోయిందిరా, ఇక్కడ కూడా మడతపడిపోతుందని మాట్లాడుతున్నారు. సో ఇలాగ పరస్పరం ఇంకా ఒకరు రెచ్చగొట్టుకోవడం అనేది అక్కడ కామన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేమేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇది ప్రధానంగా ఉండాలి. కానీ అది కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళిపోవడం, దాడులు చేయడం, నీచంగా వాళ్ళ ఫ్యామిలీలని గురించి కూడా లాగడం, ఇవనేవి బాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా పెరిగింది. ఎందుకంటే చాలా ఈసారి చంద్రబాబుకి ఒక రకంగా చివరి ఎన్నికలు, చంద్రబాబుకి కాదు అది తెలుగుదేశానికి కూడా చివరి ఎన్నికలు అని చెప్పొచ్చు. ఈసారి కానీ ఓడిపోతే మళ్ళీ డిఫికల్ట్ అవుతుంది. ఈ క్రమంలో తెలుగుదేశం వైపు నుంచి కూడా మొత్తం మోహరించారు. మీడియా కూడా చాలా ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా జగన్ని అటాక్ చేస్తుంది. తెలుగుదేశం మీడియా కూడా ఇంతకుముందు కనీసం కొంత బ్యాలెన్స్గా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు 95% ఆ మీడియాలో జగన్ మీద నెగిటివ్గా తప్ప ఇంకా వేరే రకంగా రావట్లేదు. అట్లాగే జగన్ మీడియాలో కూడా 95% తెలుగుదేశం జనసేనలకు యాంటీగా వస్తుంది.
సో ఇదొక యుద్ధంలాగా ఉంది. యాక్చువల్గా ఎలక్షన్లు అనేది ఏంది, వీళ్ళందరూ చెప్పేది ఏంది, మేము ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం. అసలు ఎవడు వీళ్ళని ప్రజలకు సేవ చేయమని అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఎవరు అడగలే, వాళ్ళే వచ్చారు. సరే సేవ అంటే ఇదే అనే ఒక ఇది కలుగుతుంది అందరికీ. అయినా ఇప్పటికీ వాళ్ళు అదే చెప్తుంటారు సేవ అని. ఎవడు నమ్మడని వాళ్ళకి కూడా తెలిసినా ఇంకా వేరే ఏం చెప్పరు. సో ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం అన్నట్టుగానే మాట్లాడుతుంటారు. సో ఆ కాంటెక్స్లో ఇలాంటి వాటి ద్వారా వాళ్ళు బయటపడిపోతుంటారు. అంటే ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు కానీ చేయాల్సింది ఏంటి, జగన్ పాలన ఎంత ఘోరంగా ఉంది, ఏ ఏ వర్గాలకి అన్యాయం జరిగింది అనేది చెప్పాలి. అట్లాగే మేము వస్తే బెటర్గా ఏమేమి చేస్తామా, ఈ రెండు ప్రధానంగా చెప్పాలి. ఇవి చెప్పలేదని కాదు, కొంతవరకు చెప్తున్నారు. కానీ ప్రధానంగా బూతులు తిట్టడం, వాళ్ళని జగన్ని సైకో అనడము, ఈ జనరిక్ టర్మ్స్ అంటారు. అంటే రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, రాష్ట్రం ఘోరం అయిపోయింది, ఇలాగా మాట్లాడడం తప్ప స్పెసిఫిక్గా ఏ రంగాలకి జగన్ ఈ 5 ఏళ్లలో అంతకుముందు ఎంత బాగుంది, ఇప్పుడు ఎట్లా పోయింది, ఈ కంపారిజన్లో చెప్తే జనాలు కన్విన్స్ అవుతారు. తిట్టడం ఏమవుతుందంటే, నువ్వు ఒక తిట్టు తిడితే వీళ్ళు కూడా 2 తిట్లు తిడతారు, ఈక్వల్ అయిపోతుంది. దానివల్ల జనాల్లో ఏమీ ఇది ఉండదు. అప్పటికి మీడియాలో కొంత గోల జరుగుతుంది తప్ప నిజమైన జనం ఇప్పుడు చంద్రబాబుకి వేయాలంటే ఎందుకు వేయాలి అనుకున్నప్పుడు జగన్ కంటే బెటర్గా ఏం చేయబోతున్నాడో చంద్రబాబు చెప్పాలి. అట్లాగే జగన్ కూడా అదే చెప్పాలి, నేను బెటర్గా ఏం చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, జగన్ వరకు కొంత అట్లాగా మాట్లాడుతున్నాడు. కానీ వైసీపీలో మిగతా వాళ్ళందరూ తిట్టడమే ప్రధాన కార్యక్రమంగా మాట్లాడుతున్నారు. ఎవరు గట్టిగా తిడితే వాళ్ళకే అక్కడ మార్కులు ఎక్కువ పడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. సో దాంతో ఇంకా రెచ్చిపోబోయేట్టుగా మనకి కనబడుతుంది. ఇదంతా ఇంకా చాలాసార్లు మనం చెప్పుకుంటాం ఇలాంటి టాపిక్, ఎందుకంటే బూతులు ఇంకా పెరిగిపోతాయి, ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రాబోయే కాలంలో రెబల్స్ కూడా గందరగోళం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ నుంచి బయటకు వచ్చేవాళ్ళేమో చంద్రబాబుని తిట్టమన్నారు, అందుకని తిట్టలేదు కాబట్టి తీసేశారు. అది ఎంత బుల్షిట్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక నిజంగా గెలుస్తాడు అనుకునేవాడిని జగన్ ఎందుకు తీసేస్తాడు, అతను గెలవాలనే కదా ఉంది. చంద్రబాబుని తిట్టలేదని తీసేస్తే జగన్ అతనేమన్నా అంత మూర్ఖుడా? ఎందుకంటే తీసేస్తే అక్కడ అతను తెలుగుదేశంలో చేరి గెలుస్తాడు కదా. నిజంగా వాడు గెలుస్తాడు అనుకుంటే ఎందుకు తీసేస్తాడు, అతను గెలవడానే కదా తీసేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే ఏం చెప్పడానికి లేదు కాబట్టి ఇది వచ్చి చెప్పడం. సో పోనీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తే ఇప్పుడు ఏమన్నా సీట్లు ఇస్తారా, అక్కడ కూడా ఏం లేదు. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, తీసేసిన వాళ్ళ పరిస్థితి ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, అలాంటిది ఉంది. కొంతమంది వెనక్కి వచ్చేస్తున్నారు, తెలుగుదేశంలో అయినా వెనక్కి వస్తున్నారు, ఇటు వైసీపీలో అయినా వెనక్కి వస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం నుంచి బయటకు పోయినా వాళ్ళకి వేరే ప్లేస్లు ఏం లేదు, వైసీపీ నుంచి బయటకు వెళ్ళినా వేరే ప్లేసులు లేదు. సో కాబట్టి వాళ్ళు ఇంకా ఏమి చేయలేక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం, గర్వాప్సిలాగా. ఇక్కడే ఉంటే కనీసం రేపు పొద్దున ఏమన్నా అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందేమన్న ఊహతో ఉండిపోతున్నారు.